వాదన జరిగింది. అయితే ఘర్షణ అయితే జరగలేదు కానీ కొంత వాదన అయితే జరిగింది. రజనీ కూడా ఎక్కడ తగ్గలేదు, కొంత ముందుగానే వెళ్లే ప్రయత్నం చేస్తారు. మరి ఎందుకు రజనీ ఈ వ్యవహారం మీద ఇప్పుడు దాకా కేసు ఎందుకు కట్టలేదో తెలియదు కానీ ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు రెస్పాండ్ అయిపోయి ఉండవచ్చు. కానీ ఈ రోజు నిన్న జరిగిన ఈ 30వ తారీఖు జరిగిన కేసు మీద మాత్రం ఎఫ్ఐఆర్ నమోదైంది. రజనీ మీద కేసు కట్టారు. తర్వాత సెక్షన్స్ కూడా మనం చూసాం, కొంత బిఎన్ఎస్ కింద సెక్షన్స్ పెట్టారు. ఒకవేళ నిజంగా అరెస్ట్ గానే జరిగితే రిమాండ్ ఉండే అవకాశం కూడా ఉంది. కేసులో 115/2, 351/2, 352, తర్వాత 881118, తర్వాత 3/5 బిఎన్ఎస్ ఇవన్నీ కూడా కట్టిన పరిస్థితి. ఫ్రైడే ఇది ఎక్కడ జరిగిందంటే అసలు శుక్రవారం కూడా జరిగిందని కేసులో ఎఫ్ఐఆర్లో అంతా ఉంది. మరి ఏ విధంగా ఉండబోతుంది దీనికి? అంటే ఇది పట్టుబడి నోటీస్ ఇచ్చి ఎవరు చేస్తారా లేదు, ఒకవేళ ఈమెని అరెస్ట్ చేయాలి అనుకున్న టైంలో అరెస్ట్ చేసే అవకాశం ఉందా, ముందుగా 4-5 కేసులు నమోదు చేసిన తర్వాత అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. అయితే ఇప్పుడు కాసేపట్లో రజనీ కూడా మీడియా ముందుకు వస్తారు, ఆమె మాట్లాడే పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తున్నారు నందు. అంటే ఇప్పటికే అంబటి అరెస్ట్తో వైసీపీ చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. రేపు జగన్ వస్తారు అంటూ కూడా తెలుస్తోంది. మరోవైపు ఇప్పుడు రజనీ మీద కేసులు పెడుతున్నారు. మొన్న అడ్డుకున్నప్పుడు మీరు అన్నట్లుగా చాలా పెద్ద గొడవే జరిగింది. సో ఈ వరుస కేసుల్ని ఇంకా ఎంతమంది మీద కేసులు నమోదవుతాయో తెలియని పరిస్థితి కనపడుతుంది. ఈ గొడవకు సంబంధించి ఈ వరుస కేసుల్ని వైసీపీ ఎలా ఎదుర్కోబోతోంది? ఏదైనా ఉందా? న్యాయపరంగానే వెళ్తారా? ఇంకా ఏదైనా ప్రొసీజర్ ఉందా? అసలు వైసీపీ దగ్గర ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? మాకు తెలుసు, మా నాయకుల మీద టార్గెట్ చేసి కొందరి మీద కేసు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా తెలుసు మాకు. మేము న్యాయపరంగానే ఎదుర్కోవాల్సిన పరిస్థితి, ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు వాళ్ళకి. ఓన్లీ న్యాయపరంగానే ఎదుర్కొంటాం. దీంట్లో ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. వాళ్ళు కేసులు పెట్టినా మేము న్యాయపరంగా ఎటువంటి ఫైట్ చేయాలో ఆ ఫైట్ కి అయితే వెళ్తామనేది క్లియర్ గా చెప్తున్నారు. అయితే రజనీ అరెస్ట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చెప్పలేం. బహుశా మరి కాసేపట్లో దీనికి సంబంధించిన కేసు అంటే వ్యవహారం మీద రజనీ కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం కనపడుతుంది. అసలు ఆ రోజు ఏ సంఘటన ఏం జరిగింది ఏంటి అనేది కూడా చూడాలి. ఇప్పుడు రజనీ మీద కేసు నమోదైంది కాబట్టి దీన్ని లీగల్ గా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనే అంశాన్ని కూడా పరిశీలించాల్సిన పరిస్థితి అయితే ఉంది నందు. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మరొక వైసీపీ నేత అరెస్ట్ కాబోతున్నారా అంటే ఈ కేసులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. బిఎన్ఎస్ 115 మనం చూడొచ్చు. వరుసగా పెట్టినటువంటి కేసులు సిమిలర్గానే ఉన్నాయి. అంబటి రాంబాబు మీద ఎలాంటి కేసులు అయితే నమోదయ్యాయో దానికి కొంత సిమిలర్గానే కనిపిస్తున్నాయి కేసులన్నీ కూడా. బిఎన్ఎస్ 115 ఉద్దేశపూర్వకంగా ఇతరులకు హాని కలిగించడం. సో ఈ కేసు ఒకటి నమోదైంది. అలా అట్ ది సేమ్ టైం ఈ సెక్షన్ కింద కేసు నమోదైంది. అలాగే బిఎన్ఎస్ 351/2 కింద నేరపూరిత బెదిరింపులకు సంబంధించింది. ఇది అంటే నేరపూరితంగా బెదిరించారు అంటూ కూడా ఒక కేసు నమోదైంది. అలాగే సెక్షన్ 352 శాంతి భద్రతలకు భంగం కలిగించడం మనం చూస్తున్నాం. సో వరుసగా నమోదవుతున్నటువంటి ఈ కేసులన్నీ కూడా మరొకసారి ఇప్పుడు మరొక నేతను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైసీపీ నేత అరెస్ట్ కాబోతున్నారా అనేది ఇప్పుడు కీలక అంశంగా మారింది. మొన్న బొల్లా బ్రహ్మనాయుడు, విడుదల రజనీ విషయంలో కూడా అంబటి రాంబాబు విషయంలో జరిగినట్లుగానే అక్కడ అడ్డుకోవడం, గొడవ జరగడం మనం చూసాం. ఆ నేపథ్యంలో విడుదల రజనీ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు, చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఒక వాగ్వాదం మనం చూసాం. ఇప్పుడు దీనికి సంబంధించి కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. మరొక సెక్షన్ బిఎన్ఎస్ 118/1 క్రింద నమోదైంది. ప్రమాదకర ఆయుధాలు లేదా సాధనాలు కలిగి ఉండడం అనేది కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఒకటి బిఎన్ఎస్ 118 ప్రమాదకర ఆయుధాలు లేదా సాధనాలు కలిగి ఉండడం, 352 శాంతి భద్రతలకు భంగం కలిగించడం, 351/2 నేరపూరిత బెదిరింపులకు పాల్పడడం, 115/2 ఉద్దేశపూర్వకంగా ఇతరులకు హాని కలిగించడం. ఈ కేసుల కింద నమోదైనట్లుగా తెలుస్తుంది. సిమిలర్గా ఉన్నాయి. అంబటి రాంబాబు మీద ఎలాంటి కేసులు అయితే నమోదయ్యాయో అలాంటి కేసులే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ విడుదల రజనీ ఉన్నారా లిస్టులో? విడుదల రజనీని కూడా అరెస్ట్ చేయబోతున్నారా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఈ మధ్య రెగ్యులర్గా విడుదల రజనీ కూడా చాలా యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ కల్తీ లడ్డు అంశానికి సంబంధించి వైసీపీ ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా విడుదల రజనీ చాలా స్ట్రాంగ్గా ప్రచారంలో దూసుకుపోతున్నారు. గతంలో పిన్నెల్లి అరెస్ట్ సమయంలో కూడా విడుదల రజనీని హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో ఈ నేపథ్యంలో చాలా యాక్టివ్గా ఉంటున్నటువంటి నేతలందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేస్తున్నారు అంటూ వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఆ లిస్టులో విడుదల రజనీ ఉన్నారా? విడుదల రజనీని కూడా త్వరలో అరెస్ట్ చేయబోతున్నారా? అంబటి రాంబాబు లాగానే మరొక నేత కూడా ఇప్పుడు రిమాండ్కి వెళ్ళబోతున్నారా? ఈ కేసులు చూస్తుంటే అలాగే ఉన్నాయి. వరుసగా కేసులు నమోదవుతున్నటువంటి తీరు చూస్తుంటే అలాగే ఉంది. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరికొద్దిసేపట్లో విడుదల రజనీ ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అంటున్నారు. మరోవైపు జగన్ రేపు రాబోతున్నారని, అంబటి రాంబాబుని కలిసి మాట్లాడబోతున్నారని, అలాగే వైసీపీ ముఖ్య నాయకులతో భేటీ అవ్వబోతున్నారని, ఒక ప్రెస్ మీట్ ఉండబోతోందని, చాలా స్ట్రాంగ్గా ఈ వరుస కేసులు అరెస్టులకు సంబంధించి ఫైట్ చేయబోతున్నారు, ఒక యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది అంటూ కూడా తెలుస్తుంది. సో జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇవన్నీ కక్ష సాధింపు కేసులు, అనవసరమైనటువంటి కేసులన్నీ పెడుతున్నారు, ప్రతి చిన్న కేసుకి మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారంటూ ఓ పక్క వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తోంది. గవర్నర్ని కలవడం, కంప్లైంట్ ఇవ్వడం, కేంద్రం దగ్గరికి వెళ్ళడం, అమిత్ షాని కలవడం, అక్కడ కంప్లైంట్ ఇవ్వడం, రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, ఇన్వాల్వ్ అవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ కొంత చొరవ తీసుకోవాలని కోరడం, గవర్నర్ని కోరడం, రాజ్యాంగం పూర్తిగా అసలు అమలు చేయడం లేదు, ఇక్కడ ఏవి కూడా అంతా మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, రాజ్యాంగం అనేది లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, శాంతి భద్రతలు క్షీణించాయంటూ చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం మీద వైసీపీ ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. రేపు జగన్ రాకతో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రేపటి నుంచి అమలు అవబోతుంది. మరింత ఉత్కంఠ కలిగించేటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏపీ రాజకీయాల్లో. సో ఇప్పుడు విడుదల రజనీ విషయంలో ఈ కేసును బట్టి మీకేమనిపిస్తుంది? అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? కామెంట్ చేయండి.